ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఒక క్లిష్టమైన మలుపులో ఉంది. ఒకవైపు 3,32,000 కోట్ల భారీ బడ్జెట్ అండ్ మరోవైపు ఖజానా ఖాళీగా ఉంది, ఏమీ లేదు అనే వాదనలు ఉన్నాయి. సో అసలు నిధులే లేనప్పుడు ఈ స్థాయిలో ఖర్చు ఎలా సాధ్యమవుతుంది? అండ్ అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడానికి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక పునర్వ్యవస్థీకరణ లేదా ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ అన్నమాట. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న 43,000 కోట్ల రూపాయల రుణాల రీషెడ్యూలింగ్ అంశం రాష్ట్ర రాజకీయాల్లోనూ అలాగే ఆర్థిక వర్గాల్లోనూ కూడా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా అప్పులు కట్టలేనప్పుడు కాల పరిమితిని పెంచుకోవడం అనేది ఒక ప్రక్రియ. అయితే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నది కేవలం గడువు పొడిగించుకోవడం మాత్రమే కాదు, వడ్డీ భారాన్ని తగ్గించుకుంటూ కొత్త పథకాలకు నిధులు సమకూర్చుకునే ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగన్నమాట. రాష్ట్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్ ఏంటి అంటే అధిక వడ్డీ కలిగిన పాత అప్పులు. అంటే గతంలో తీసుకున్న కొన్ని రుణాలకు వడ్డీ రేట్లు 10 నుంచి 12% వరకు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న డెట్ స్వాపింగ్ అంటే ఏంటో సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే పాత ఎక్కువ వడ్డీ ఉన్న అప్పును తీర్చేసి దాని స్థానంలో తక్కువ వడ్డీకే లభించే కొత్త రుణం తీసుకోవడం అన్నమాట. అంటే దీనివల్ల అసలు అప్పు అలాగే ఉన్నా కూడా ప్రతి నెల చెల్లించాల్సిన వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. సో ఈ క్రమంలోనే 43,000 కోట్ల రూపాయల రుణాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ప్రభుత్వానికి కొంత ఆర్థిక వెసులుబాటు లభించింది. ఈ వెసులుబాటునే ఇప్పుడు సంక్షేమ పథకాలకు ఇంధనంగా వాడుతూ ఉన్నారు. ముఖ్యంగా డ్వాక్రా మహిళల కోసం ప్రవేశపెట్టిన స్వయం బ్రాండ్ వంటి పథకాలకు ఈ నిధులే మూలాధారం అవుతూ ఉన్నాయి. అంటే 43,000 కోట్ల రుణాల రీషెడ్యూలింగ్ అనేది కేవలం కాగితాల మీద జరిగే మార్పు మాత్రమే కాదు, దీని వెనుక బ్యాంకింగ్ కన్సార్టియంలతో జరిపిన సుదీర్ఘ చర్చలు కూడా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో చేసిన స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాలుగా మార్చడం ద్వారా తక్షణ చెల్లింపుల ఒత్తిడిని ప్రభుత్వం తగ్గించుకోగలిగింది. సో దీనివల్ల ఖజానాపై పడే భారం తాత్కాలికంగా తగ్గినట్లు కనిపిస్తున్నా కూడా దీర్ఘకాలంలో ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది విశ్లేషించాల్సినటువంటి విషయం అన్నమాట. ప్రభుత్వం వాదన ప్రకారం ఈ రీస్ట్రక్చరింగ్ వల్ల ఏటా సుమారు 2 నుంచి 3,000 కోట్ల రూపాయల వడ్డీ ఆదా అవుతుంది. సో ఈ ఆదా అయిన మొత్తాన్ని నేరుగా సంక్షేమ పథకాలకు మళ్లించడం ద్వారా ప్రజల్లోకి సానుకూల సంకేతాలు పంపాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పరిమాణం 3,32,000 కోట్లుగా ఉండటం వెనుక కేంద్రం నుంచి అందే గ్రాంట్లు, రుణాల పరిమితి పెంపు కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్యాకేజీ లేదా ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ఇస్తున్న హామీలు అండ్ రాష్ట్రానికి మార్కెట్ రుణాల సేకరణలో ఇస్తున్న వెసులుబాటు ఈ భారీ బడ్జెట్ కు ఊపిరి పోస్తూ ఉన్నాయి. అయితే ఈ అప్పుల మొత్తాన్ని చూసి భయపడాలా లేక అభివృద్ధి వైపు వేస్తున్న అడుగుగా చూడాలా అన్నది ఇప్పుడున్న ప్రధానమైనటువంటి చర్చ అన్నమాట. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం ఏ రాష్ట్రానికైనా అప్పులు చేయడం సాధారణమే, కానీ ఆ అప్పును ఏ ప్రయోజనం కోసం వాడుతున్నారన్నది ముఖ్యమన్నమాట. సంక్షేమ పథకాల కోసం అప్పు చేయడం వల్ల సంపద సృష్టి జరగదు, కానీ సామాజిక భద్రత మెరుగుపడుతుంది. అదే సమయంలో మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తే భవిష్యత్తులో ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడానికి ప్రయత్నిస్తోంది. అండ్ ఈ ఆర్థిక పునర్వ్యవస్థీకరణలో భాగంగానే డ్వాక్రా మహిళల సాధికారత కోసం స్వయం బ్రాండ్ అనే వినూత్న కార్యక్రమాన్ని కూడా తెరపైకి తెచ్చారు. అంటే గతంలో డ్వాక్రా సంఘాలకు కేవలం రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగేది, కానీ ఇప్పుడు ఆ మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం, వారికి ఒక ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ను సృష్టించడం ద్వారా వాళ్లను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సో ఈ పథకానికి అవసరమైనటువంటి ప్రాథమిక మూలధనాన్ని ఆదా అయినటువంటి నిధుల నుంచే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళా ఆర్థికాభివృద్ధి జరిగితే అది రాష్ట్ర జీడీపీపై నేరుగా ప్రభావం చూపుతుంది అన్నది ప్రభుత్వ విశ్వాసం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే పాత అప్పుల నిర్వహణ ద్వారా మిగిలిన నిధులను కొత్త ఆస్తుల సృష్టికి లేదా ఉపాధి కల్పనకు మళ్లించడం ఇక్కడ గమనించదగ్గ అంశం అన్నమాట. అండ్ మరోవైపు ఖజానా ఖాళీగా ఉందన్న వాదనలో ఎంతవరకు నిజం ఉందనేది పరిశీలిస్తే నగదు నిల్వలు తక్కువగా ఉండటం వాస్తవమే. అయినా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. ఎలా అంటే జీఎస్టీ వసూళ్లు, ఎక్సైజ్ ఆదాయం మెరుగుపడటం వల్ల రోజువారీ అవసరాలకు ఇబ్బంది కలగడం లేదు. కానీ భారీ ప్రాజెక్టులు, హామీ ఇచ్చిన పథకాలు అమలు చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్థిక పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి. అందుకే ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం రుణాల కాల పరిమితిని సవరించుకుంటోంది. సో ఈ ప్రక్రియ వల్ల రాష్ట్ర పరపతి పెరగడమే కాకుండా అంతర్జాతీయ సంస్థల నుంచి కూడా తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక రాజకీయ కోణంలో చూస్తే ప్రతిపక్షాలు ఈ అప్పుల రీషెడ్యూలింగ్ ను విమర్శిస్తూ ఉన్నాయి. ఎలా అంటే ఒక అప్పును మరో అప్పుతో తీర్చడం వల్ల భవిష్యత్తు తరాలపై భారం పెరుగుతుందని వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. అయితే
ప్రభుత్వం మాత్రం ఇది ఆర్థిక క్రమశిక్షణలో భాగమని, గతంలో ఉన్న గందరగోళాన్ని సరిదిద్దుతున్నామని చెప్తోంది. సో ప్రజలకు పథకాలు అందాలి అంటే నిధులు కావాలి. ఆ నిధులు సంపాదించే మార్గాల్లో రుణాల నిర్వహణ కూడా ఒక ప్రధానమైనటువంటి భాగం అన్నమాట. ఆర్థిక శాస్త్రం ప్రకారం డెట్ టు జీడిపి రేషియో పరిమితిలో ఉన్నంత వరకు అప్పులు చేయడం ప్రమాదకరం కాదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ నిష్పత్తిని సమతుల్యం చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. ముఖ్యంగా స్వయం బ్రాండ్ కింద లక్షలాది మంది మహిళలకు ఉపాధి కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. తద్వారా పరోక్షంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇది ఒక ఆర్థిక చక్రంలో పనిచేస్తుంది. అప్పుల నిర్వహణ ద్వారా నిధులను ఆదా చేయడం, ఆ నిధులతో సంక్షేమం, అండ్ సంక్షేమం ద్వారా ప్రజల ఆదాయం పెంపు, తద్వారా ప్రభుత్వానికి తిరిగి రాబడి. ఈ ఫార్ములా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది రాబోయే 2 ఏళ్లలో తేలిపోతుంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు గమనిస్తే పరిస్థితులు చక్కదిద్దడానికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు కూడా రాష్ట్రానికి వరంగా మారాయి. లోన్ రీషెడ్యూలింగ్ ప్రక్రియకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లభించిన అనుమతులు దీనికి నిదర్శనం అన్నమాట. గతంలో నిలిచిపోయిన అనేక ప్రాజెక్టులకు ఇప్పుడు నిధులు విడుదల కావడం వెనుక ఈ ఆర్థిక పునర్వ్యవస్థీకరణే ప్రధానమైనటువంటి కారణం. సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖ చిత్రం ఇప్పుడు మార్పులకు లోనవుతోంది. 3,32,000 కోట్ల బడ్జెట్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ మైక్రో మేనేజ్మెంట్ వ్యూహాలు ఫలించాలి అంటే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా పెరగాల్సి ఉంది. ఎందుకంటే కేవలం రుణాల మార్పు మాత్రమే కాకుండా ఆదాయ వనరులను పెంచుకోవడంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలి అంటే ఖజానాలోకి ఆదాయం నిరంతరంగా రావాలి. అందుకే ఈ రీషెడ్యూలింగ్ అనేది ఒక ప్రారంభం మాత్రమే, ఇది ముగింపు మాత్రం కాదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక గాడిలో పెట్టేందుకు తీసుకున్నటువంటి ఈ సాహసోపేత నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తాయో వేచి చూడాలి. ఆర్థిక విశ్లేషణల ప్రకారం చూస్తే ఇది ఒక రిస్క్ తో కూడిన వ్యూహం అయినప్పటికీ కూడా సమర్థవంతంగా అమలు చేస్తే రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సో మీకు ఈ విశ్లేషణ నచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.